కనబడుతుంది మాత్రం ఏంటంటే ఇదే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు. నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయినా పర్లే, మనం చేస్తున్న దాని ప్రభావం ప్రతి రాష్ట్రం మీద పడాలి. నా ప్రయాణం ఒక రాష్ట్రం తర్వాత ఒకదానికి మొదలైంది. ప్రతి రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్ళడానికి చాలా రోజులు అవుతుందని నాకు తెలుసు. అయినా అన్నిటికి ప్రిపేర్ అయ్యే ఉన్నా. కటికమైన పేదరికంతో నిండిన చోట్లకి వెళ్ళాను. మనకి 9 o'clock కల్లా పక్కగా ఇక్కడ రెడీ అయిపోయింటే ఖాళీలో 9 మనకి రెడీ అయ్యింది. అండ్ అదే రాష్ట్రాల్లో ఉన్న నెంబర్ 1 5 స్టార్ హోటల్స్ కి కూడా వెళ్ళా. ఆ తర్వాత ఆ రెండు చోట్లని కలిపేసి సాధారణంగా 5 స్టార్ హోటల్స్ అన్నవి రిచ్ పీపుల్ కి అని అనుకునే హోటల్ వాళ్ళు ఇప్పుడు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ಊಟ ಓಕೆ ಊಟ ಹೆಂಗಿದೆ వావ్ ఓకే పర్ఫెక్ట్. ఈ స్వీట్ రూమ్ ఆల్మోస్ట్ రోజుకి 25,000 రూపీస్. ఈ లాస్ట్ 60 days లో నేను ఇలాంటి రూమ్స్ లో చాలానే ఉన్నాయి అండ్ చాలా ఎక్స్పెండిచర్ అండి. కాకపోతే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మనం ఇలాంటి రూమ్స్ లో ఉంటేనే ఈ హోటల్స్ లో ఉండే రెస్టారెంట్ లో మనం తీసుకొచ్చి నేర్పించే సామాన్యుల వీడియో తీయించడానికి పర్మిషన్ కోసం కొంతమందితో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు పేమెంట్ ద్వారా, కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ ద్వారా, కానీ ఎలాగైనా సరే ఆఖరికి జరిగే భోజనానికి వచ్చిన వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. ఇలా ఉంటే హోటల్ కి రాలేని అండ్ హోటల్ కి దూరంగా ఉన్న సామాన్యుల దగ్గరికి 5 స్టార్ ఫుడ్స్ ఒక చిన్న సర్ప్రైజ్ తో పాటు దానికి అంతటా అదే వెళ్లడం మొదలైంది. కేక్ నే ఎందుకు ఎంచుకున్నానంటే సామాన్యులు సాధారణంగా పుట్టినరోజుని జరుపుకోరు కదా. ఓకే బాయ్. హౌ మచ్? 1,23,250. Please take how much you need and